రైతాంగానికి సేవలు అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ముందంజలో ఉన్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పనిచేస్తున్న మెదక్ జిల్లా ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు విశేష సేవలందిస్తోంది. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రకృతి వ్యవసాయంలో పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన వంగడాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియజేయడం వంటివి ఈ కేవీకే ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అనతి కాలంలోనే రైతుల ఆదరాభిమానాలను చూరగొంది. వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల పునారిల్లుతోంది. వీటికి తోడు ఋతుపవనాల దోబూచులాట కారణంగా అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డివిరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు మెదక్ జిల్లా తునికి గ్రామంలో ఉన్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం. 2017లో ప్రారంభమైన ఈ కేవీకే అనతి కాలంలోనే మంచి ఫలితాలను సాధించి విజయపథంలో నడుస్తోంది. కృషి విజ్ఞాన కేంద్ర దేశంలో 720 ఉన్నాయి. ఇది 2017లో స్టార్ట్ అయింది. ల్యాబ్ టు ల్యాండ్ అనే కాన్సెప్ట్లో స్టార్ట్ అయింది. దేశంలో, ప్రపంచంలో వివిధ కొత్త టెక్నాలజీస్ ఇక్కడ మనం చూసి ఏవైతే మనం ఇక్కడ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఇక్కడ రైతులకి ఇక్కడ ఉన్న సాయిల్ కండిషన్స్కి, క్లైమేట్ కండిషన్స్కి అవసరమైనట్టు మనం చూసి సక్సెస్ అయినాయి రైతులకు అందించే బాధ్యత కృషి విజ్ఞాన కేంద్రాలు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా సింగిల్ ఇంచ్ ఆఫ్ కెమికల్ లేకుండా ఈ 30 ఎకరాల క్యాంపస్లో మొత్తం ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ జరుగుతున్నది. దీన్ని సూచించింది ఏంటి అంటే రసాయన వల్ల ఎక్కువ యూసేజ్ వల్ల భూమిలో ఈ కార్బన్ కంటెంట్ అనేది లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి సేంద్రియ వ్యవసాయమే దీన్ని మళ్ళీ చేయొచ్చు అని చెప్పిండ్రు. మేము ఇప్పుడు దీన్ని దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కేవీకేస్ ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్లో వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 35 రకాలు, 36 రకాలు వెజిటబుల్స్ కానీ పంటలు కానీ మనం ఇక్కడ పండించడం జరుగుతుంది. దీనికి అన్నిటికీ ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. ఎవరు వచ్చినా కూడా ఇక్కడ వాటి ఎలా మనం చేస్తాము, ఎలా మనం ఏ కెమికల్స్ లేకుండా బయో ఇన్పుట్స్ ద్వారా న్యాచురల్ పద్ధతిలో ఎలా గ్రో చేస్తామని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. మెదక్ జిల్లాలో అందరికీ అందించడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలలో బయో ఇన్పుట్స్ అనేది చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే కెమికల్ అగ్రికల్చర్లో ఉంటే మీకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందని, న్యాచురల్ ఫార్మింగ్లో పోగానే ప్రొడక్షన్ తగ్గుద్దనేది చాలామంది దీన్ని క్రిటిసైజ్ చేస్తారు తెలియక. ఎప్పుడైతే ఈ బయో ఇన్పుట్స్, ఈ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ అన్నీ మనం అవలంబిస్తామో దాని ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ మేము వస్తుంది. మేము ప్రూవ్ చేస్తాము చాలా పంటలలో కెమికల్ అగ్రికల్చర్ ఎంత వస్తుందో ఇప్పుడు న్యాచురల్ ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్ తోటి కూడా వస్తుందని మేము చెప్పడం జరుగుతుంది. మన పెద్దలందరూ కలిసి రసాయనం లేని వ్యవసాయాన్ని ప్రారంభం చేయాలని ప్రయత్నం ప్రారంభం చేశారు. ఈ కృషి విజ్ఞాన కేంద్రము అలా సామాన్య ప్రజలందరూ కలిసి తమ శక్తిని ధారపోసి నిర్మాణం చేసినటువంటి సంస్థ. అలా ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో ఏ రసాయనం చొక్క లేకుండానే ఫలితాన్ని సాధిస్తుంది. వాళ్ళ మెల్లిమెల్లిగా అందరికీ విశ్వాసం ఏర్పడింది. భూమిని సుపోషణం చేయాలని, దాని ద్వారా రైతుకి గిట్టుబాటు ధర, రైతుకు ఆర్థిక స్వావలంబన కలగాలని ప్రయత్నం జరుగుతుంది. ఇది మనందరము సంతోషించాల్సిన విషయం. మెల్లిమెల్లిగా రైతులు విశ్వాసంతో ఆవులను కొంటున్నారు, మన దేశీయ ఆవుల్ని. ఇలా రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా విశేషంగా మెదక్ జిల్లాలో, ఆ తర్వాత రాష్ట్రమంతటా కూడా జరుగుతుంది. ఈ బయో ఫెర్టిలైజర్ ప్లాంట్ వల్ల కూడా రైతులకు చాలా లాభం కలుగుతుంది.
ఇలా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రైతుల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కొరకు రసాయనాలు లేని వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతోనే ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కేవీకేను ఏర్పాటు చేశారు. అయితే రైతు స్థాయిలో రసాయన రహిత ఎరువులు, చీడపీడల నివారణకు మందులను తయారు చేసుకోవడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు వీటిని తయారు చేసి రైతులకు అతి తక్కువ ధరలో అందిస్తూ పంటల దిగుబడిలో చేదోడువాదోడుగా ఉంటున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే కేవీకేస్లో మన కేవీకే అత్యుత్తమైన కేవీకే. మన కేవీకేలో రైతుల కోసం బయోకంట్రోల్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా రైతులకి నాణ్యమైన జీవన ఎరువులు ఒక్కొక్క లీటరు 120 రూపాయలకే అందిస్తున్నాము. బెస్ట్ క్వాలిటీ జీవన ఎరువులు అతి తక్కువ ధరకి రైతులకు అందించడం జరుగుతుంది. రెండవది, రైతుల కోసం అగ్రికల్చర్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ వ్యవసాయ సాంకేతిక కేంద్రం ద్వారా 60,000 మంది రైతులకి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కిసాన్ సారథి పోర్టల్ ద్వారా. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రంలో రకరకాలైన పంటలను సేంద్రియ పద్ధతుల్లో పండించి రైతులకు వాటి గురించి వివరించి రైతులు ఈ టెక్నాలజీని వాళ్ళు అందిపుచ్చుకునేలాగా వాళ్ళ పొలాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలాగా మన కేవీకే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మన కేవీకేలో నుంచి ప్రేరణ పొంది 160 మంది రైతులు మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఈ 160 మంది రైతుల విస్తీర్ణం వచ్చేసి 250 ఎకరాలు. కేవీకే దాదాపు 380 గ్రామాల్లో పనిచేస్తుంది మెదక్ జిల్లాలో. ఈ 380 గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటిలో సేంద్రియ వ్యవసాయం ఒక చిన్న ప్లాట్ అయినా ఉండాలి అనే టార్గెట్తో మన కేవీకే ప్రధానంగా పనిచేస్తుంది. అదేవిధంగా కెమికల్స్ని ఎంత వీలైతే అంత తగ్గించి గో ఆధారిత వ్యవసాయము, గో ఉత్పత్తుల్ని బేస్ చేసుకొని చేసే వ్యవసాయము. అదేవిధంగా మన ప్రయత్నాన్ని గమనించి అతి త్వరలోని మన కేవీకేని సందర్శించడానికి ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం తునికిలో రైతుల కోసమే కాకుండా మహిళా రైతుల కోసం విలువ ఆధారిత ఉత్పత్తులపైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కృషిని గమనించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వారు అటారీ ద్వారా రకరకాల పురస్కారాలు అందించడం జరిగింది. నైపుణ్యంతోనే మహిళలు సాధికారత సాధించగలరని బలంగా నమ్మిన శాస్త్రవేత్తలు వ్యవసాయ ఉప ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న అలోవెరా సాగు చేయించి దాంతో సబ్బులను తయారు చేయిస్తున్నారు. దీంతో కేవీకే పరిధిలోని గ్రామాల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. మనం ఇక్కడ అలోవెరా ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. సో మనకి నార్మల్ అలోవెరా కంటే ఇక్కడ మేము ప్రొడక్షన్ చేసేది వచ్చి రెడ్ కలర్ అలోవెరా. సో ఆ అలోవెరా ఏంటంటే మనకి చేదుగా ఉండదు, బ్లాండ్ టేస్ట్ ఉంటుంది. సో వీటితోని మనము వాల్యూ అడిషన్ అనేది చేస్తున్నాము ఇక్కడ ఫుడ్ ల్యాబ్లో. సో దాంతో మనం ఏంటంటే అలోవెరా సోప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. బికాజ్ ఈ రెడ్ కలర్ అలోవెరాలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను. సో మనము ఈ సోప్ని ఇలా ఉంటుంది. సో ఈ సోప్ని మనము ఇక్కడ ఫస్ట్ అయితే మనము సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో దీంట్లో ఉండే కంటెంట్స్ని అంతా ఏమున్నాయి పోషక విలువలు అనేసి టెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఒక 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాము. ఒకటి వచ్చి అలోవెరా సోప్, ఇంకోటి జ్యూస్. సో ఈ సోప్ అనేది మనకి చాలా హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఏ కెమికల్స్ లేకుండా మనం డైరెక్ట్ ఫామ్లో నుంచి అలోవెరా అప్పుడే ఫ్రెష్గా కట్ చేసి దాని జెల్ ఎక్స్ట్రాక్షన్ చేసి బ్లాంచింగ్ పద్ధతి యూజ్ చేసి మనం ఈ సోప్ అనేది చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ చుట్టుపక్కల ఉండే కన్జ్యూమర్స్ కానివ్వండి, కస్టమర్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఒక 6 months మనము దీన్ని అందరికీ ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దీంట్లో హైడ్రేషన్ ప్రాపర్టీస్ అనేవి మనకు 5 to 6 hours వరకు స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుందని, అలాగే స్కిన్ని కొంచెం ఫెయిర్ చేస్తుంది అనే రివ్యూస్ వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాము మన ఈజీవీఎఫ్ కేవీకేలో. సో దీంట్లో ఉండే యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వలన మనకి ఏదైతే స్కిన్ ఇష్యూస్ ఉన్నాయో అవి మనకు ఒక 3 months రెగ్యులర్గా వాడడంతో చాలా కంట్రోల్గా ఉంటున్నాయి అనేసి చెప్పొచ్చు. సేంద్రియ వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంతో రసాయన రహిత వ్యవసాయం చేయిస్తూ నాణ్యమైన పంటలు తీసే విధంగా రైతులను ప్రోత్సహిస్తోంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశంలోనే మొదటి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న కేవీకేగా గుర్తింపు తెచ్చుకుంది.